నేటి కాలంలో పరిశుద్ధత లేదండి. సోమవారం నుంచి శనివారం వరకు చేయవలసిన పాపములన్నిటినీ అన్ని పాపములు చేసి మాట ద్వారా, చూపు ద్వారా, వినుట ద్వారా, నడక ద్వారా, పడక ద్వారా దేవునికి ఇష్టం లేని ప్రతి నీచమైన కార్యములన్నీ చేసి ఆదివారము పరిశుద్ధులుగా దేవునికి ప్రేమైన వారములుగా వచ్చి ఆయన శరీరంలోనికి, రక్తంలోనికి చేయి వేస్తారు. ఆ 2 గంటలు ఎలా ఉంటారంట? పావురం వలె పరిశుద్ధులుగా ఉంటారు. తిరిగి గడప దాటుతానే, మందిరం దాటిపోతానే, ఇంటికి వెళ్తానే వినిన వాక్యాలన్నీ విడిచిపెట్టి తిరిగి పాపంలోకే కలిసిపోయే జీవితం. సోమవారం నుంచి శనివారం వరకు ఒక బ్రతుకు, ఆదివారం 2 గంటలు ఒక బ్రతుకు, తిరిగి మళ్ళీ పాప బ్రతుకు. దేవుడు అలా మెచ్చడం లేదండి. నీకు అద్భుతాలు కావాలంటే, నీ ప్రార్థన ద్వారా అద్భుతాలు కావాలంటే నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించవలసిన వారమై ఉన్నాం.